భైరవం, బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా టాలీవుడ్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్గా రాబోతున్న మూవీ ఇది. మూవీ ట్రైలర్ చూస్తే కొంతవరకు కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతారతో దగ్గరి పోలికలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా తమిళంలో హిట్ అయిన గరుడన్ సినిమాకి రీమేక్ కావడంతో దీనిపై ఆల్రెడీ అంచనాలు పెరిగిపోయాయి. గరుడన్ మూవీ చూస్తే ఖచ్చితంగా ఈ సినిమాలో మంచు మనోజ్ క్యారెక్టర్ అదిరిపోయే రేంజ్లో ఉంటుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అంటే మిగిలిన ఇద్దరి క్యారెక్టర్స్ అంత అద్భుతంగా ఉండవా? అసలు ఈ మూవీలో హీరో ఎవరు? మంచు మనోజ్ హీరోనా విలనా? అసలు మూవీలో కనిపిస్తున్న వరాహస్వామి ఆలయానికి ఈ స్టోరీకి సంబంధం ఏంటి? ముందుగా భైరవం గురించి మాట్లాడుకుంటే, నాంది, ఉగ్రం లాంటి హిట్ మూవీస్ని డైరెక్ట్ చేసిన విజయ్ కనకమేడల ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. కేకే రాధామోహన్, జయంతిలాల్ గాదా ప్రొడక్షన్స్లో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి మేజర్, డీజే టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన శ్రీచరణ్ పాకాల ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. అంటే పాటలు ఖచ్చితంగా నచ్చుతాయన్నమాట. ఇక ఇందులో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ముగ్గురు కూడా మంచి మాస్ క్యారెక్టర్లలో కనిపించబోతున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఆలయం దగ్గర పూనకం వచ్చినట్టు కనిపించే సీన్లో అద్దరగొట్టేశాడు. ఇక ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ కాన్సెప్ట్ అయిన ఆలయం చుట్టూ తిరిగే కథ కావడంతో ఇప్పటికే దీనిపై హైప్ పెరిగిపోయింది. దీనికి తోడు సినిమా మల్టీ స్టారర్ కావడం మూవీపై ఇంకా ఇంట్రెస్ట్ పెంచేస్తుంది. అయితే అసలు సినిమా స్టోరీ ఏంటనేది మనకు తెలియదు కాబట్టి దీని ఒరిజినల్ గరుడన్ స్టోరీపై ఒక్కసారి ఫోకస్ చేద్దాం. గరుడన్ ఈ మూవీని ధనుష్, కోడి, పటాస్ లాంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఇది కంప్లీట్గా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే కథ. ముగ్గురు ప్రాణ స్నేహితులు కర్ణ, ఆది, సొక్కన్ ఒకరి కోసం ఒకరు ప్రాణం కూడా ఇవ్వడానికి వెనుకాడరు. కానీ చివరికి బద్ధ శత్రువులుగా మారి ఒకరినొకరు చంపుకుంటారు. దానికి కారణం ఆ ఊళ్ళో ఉన్న అమ్మవారి ఆలయం కావడమే ఇక్కడ పెద్ద ట్విస్ట్. ఇందులో కర్ణ క్యారెక్టర్లో ఉన్ని ముకుందన్, ఆది పాత్రలో శశికుమార్, సొక్కన్గా సూరి నటించారు. ఆలయానికి చెందిన కొంత భూమిని ఒక పొలిటికల్ లీడర్ కబ్జా చేయాలని డిసైడ్ అయి తన మనుషుల్ని పంపిస్తాడు. అయితే దానికి ఆది అడ్డుపడడంతో కర్ణని లొంగ తీసుకుని అతడి ద్వారా అతన్ని చంపేయించేస్తాడు ఆ ఎమ్మెల్యే. ఆ తర్వాత ఈ విషయం సూరికి తెలుస్తుంది. కానీ కర్ణ అంటే సొక్కనికి చాలా అభిమానం. మహాభారతంలో దుర్యోధనుడు తప్పు చేస్తున్నాడని తెలిసిన ఎలా అయితే కర్ణుడు అతడి వెంటే ఉంటాడో అలాగే సొక్కన్ కూడా అతడి వెంటే ఉంటాడు. కానీ ఓ రోజు కర్ణ చేసిన ఇంకో హత్య గురించి కూడా సొక్కనికి తెలిసిపోతుంది. దాంతో కర్ణకి అతడు దూరం అవుతాడు. చివరికి తాను ప్రేమించిన అమ్మాయిని కూడా కర్ణ చంపడానికి రెడీ అవ్వడంతో తన చేతులతో తనే కర్ణని చంపేస్తాడు. ఇందులో ఆది క్యారెక్టర్కి నారా రోహిత్ కరెక్ట్గా సెట్ అవుతాడు. అలాగే కర్ణ క్యారెక్టర్ ఖచ్చితంగా మంచు మనోజ్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరనిపిస్తుంది. అలాగే సొక్కన్ క్యారెక్టర్లో సూరిని మన బెల్లంకొండ శ్రీనివాస్ ఏ రేంజ్లో మ్యాచ్ చేస్తాడో అనే క్యూరియాసిటీ కూడా మూవీ ఫ్యాన్స్లో ఉంది. అయితే ఇది తమిళ సినిమా కాబట్టి తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టు స్టోరీలో ఏమైనా మార్పులు చేశారా, ఏమైనా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారా, అలాగే క్యారెక్టరైజేషన్ ఏమైనా మార్చారా, కొత్త ట్విస్టులు ఏమైనా యాడ్ చేశారా అనేది తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా భైరవ్ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఏది ఏమైనా ఈ సినిమాలో మూవీ లవర్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్తో పాటు ఊర మాస్ మసాలా ఫైట్లు కూడా ఫుల్గా ఉంటాయి. సో దీన్ని బట్టి ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకి పక్కాగా నచ్చుతుందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికైతే ఈ మూవీ రిలీజ్ డేట్ని మూవీ టీం ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి మీలో ఎంతమంది ఈ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు? అలాగే ఈ మూవీలో ఎవరి క్యారెక్టర్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అలాగే ఈ ముగ్గురు హీరోలో ఎవరి కంబ్యాక్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు? కామెంట్ చేసి చెప్పండి.